శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్, నేను ఎవరో తెలుసు కదా, నా పేరు గణేష్. డాక్టర్ బిసెన్ స్కూల్లో 3rd స్టాండర్డ్ తెలుగు సబ్జెక్టు చెప్తాను. ఓకే, ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? SA1 రివిజన్కి సంబంధించి ఉన్నటువంటి ఒక 4 రోమన్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ రోమన్ అర్థాలు, సెకండ్ రోమన్ ఆపోజిట్స్ అంటే వ్యతిరేక పదాలు, థర్డ్ రోమన్ వచనములు, ఫోర్త్ రోమన్ బ్లాంక్స్ చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ రోమన్స్ అన్ని కూడాను చాలా జాగ్రత్తగా ఈచ్ రోమన్ 2 times ప్రాక్టీస్ చేసుకోండి హ్యాపీగా. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఈరోజు కూడాను రివిజన్ వీడియో 2 చేస్తాం. 1 అయింది, రివిజన్ సంబంధించినటువంటి వీడియో 2 చేసుకుందాం. ఓకే, అందులో బ్లాంక్స్కి సంబంధించి కిందటి వీడియోలో ఎన్ని ఇచ్చాను? 13 వీడియోస్ ఇచ్చాను, 13 బ్లాంక్స్ ఇచ్చాను. ఇప్పుడు 14th బ్లాంక్ ఒక్కటి ఉండిపోయింది, రాసేసుకోండి. ఖాళీకి సంబంధించి ఖాళీలులో 4th రోమన్కి సంబంధించి ఒక్కటి ఉంది, అది రాసేయండి. 14th. ఓకే, లాస్ట్ వన్ అయింది. మనలో ఉన్న లోపాలు చెప్పేవారే నిజమైన స్నేహితులు. అది రాసుకోండి. ఒక బ్లాంక్ ఉండిపోయింది, అది రాసేసుకోండి. ఓకే, మనలో ఉన్న లోపాలు చెప్పేవారే నిజమైన స్నేహితులు. ఓకే, నెక్స్ట్ రోమన్ చూద్దాం. 5th రోమన్ పదాలు సరిచేసి రాయుట. అంటే క్రింది పదాలని సరిచేసి రాయండి. క్రింది పదాలని సరిచేసి వ్రాయండి. ఓకే, ఒకటి రాసుకోండి జాగ్రత్తగా. తమిస వాయి. ఓకే, వీటిని సరిచేసి రాయమన్నాడు. చూస్తే ఓకే, తమెస ఉంది, తిరిగేసి రాయండి. సామెత సరిచేసి రాయమన్నాడు కదా, కరెక్ట్ మీనింగ్ రావాలి. సరిచేసినప్పుడు ఎలా రావాలి? కరెక్ట్ మీనింగ్ రాయాలి. పదాలను సరిచేసి రాయండి. టెక్స్ట్ బుక్లో చూసుకుంటే పేజ్ నెంబర్ 32 చూస్తాను ఉంది, 2. ఓకే, పదాలు సరిచేసి రాసుకుంటాం. పదాలు సరిచేసి రాసేటప్పుడు మీనింగ్ అనేది అర్థవంతంగా ఉండాలి. ఆ మీనింగ్కి ఒక అర్థం అనేది రావాలి. ఓకే, ఆ పదానికి అర్థం రావాలి. వాయువు అంటే ఏంటి? గాలి. వాయువు అంటే గాలి. లుదియాకు ఉంది, అధికులు గొప్పవారు. అధికులు అంటే గొప్పవారు, అధికులు. మాయరాళం ఉంది, తిరిగేస్తే కరెక్ట్ మీనింగ్ రావాలంటే రామాయణం. ఏంటి? రామాయణం. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ నామవాచక పదాలను గుర్తించుట. నెక్స్ట్ రోమన్ నామవాచక పదాలను గుర్తించుట.
ఎన్నో రోమన్? 5th రోమన్ కదా, 6th రోమన్. రోమన్ 6. నామవాచక పదాలు గుర్తించుట. ఓకే, నామవాచక పదాలు గుర్తించుట. నామవాచక పదాలు గుర్తించుట రాయండి. ఒకటోది విష్ణు నిద్రపోతున్నాడు. కృష్ణ వంశీ స్నేహితులు. సెకండ్ వన్ కృష్ణ వంశీ స్నేహితులు. హైదరాబాదుకు రాజు వచ్చాడు. థర్డ్ వన్ హైదరాబాదుకు రాజు వచ్చాడు. ఓకే, ఫోర్త్ వన్ లోహిత చాలా అందమైనది. లోహిత చాలా అందమైనది. ఓకే, భారతదేశం సర్వసంపన్నమైనది. 5th వన్ భారతదేశం సర్వసంపన్నమైనది. భారతదేశం సర్వసంపన్నమైనది. భారతదేశం సర్వసంపన్నమైనది. ఓకే, ఇక్కడ నామవాచక పదాలు గుర్తించుట అన్నాడు. పేజ్ నంబర్ 41 కావాలంటే మీరు టెక్స్ట్ బుక్లో పేజ్ 41 తీయండి. పేజ్ 41 టెక్స్ట్ బుక్లో నామవాచక పదాలు గుర్తించుట. మీకు భాషా భాగాలు చెప్పాను 5. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము 5. నామవాచకం తీసుకున్నట్లయితే మనుష్యుల పేర్లను, జంతువుల పేర్లను, పశుపక్ష్యాదుల పేర్లను, వస్తువుల పేర్లను, పుణ్యక్షేత్రాల పేర్లను, ఊర్ల పేర్లను, పట్టణాల పేర్లను, ఏదైతే నేమ్ ఉందో నౌన్ అంటారు దాన్ని. నౌన్ ఈజ్ ఇండికేట్స్ ఓన్లీ నేమ్స్. ఓకే, థింగ్స్, సిటీ నేమ్స్, థింగ్స్ నేమ్స్. ఓకే, పేర్ల గురించి తెలియజేసేదే నామవాచకం. పేర్లు చూడండి. విష్ణు నిద్రపోతున్నాడు. ఇందులో నేమ్ ఏంటి ఉంది? విష్ణు. చూసారా? విష్ణు రాసుకోండి. విష్ణు. సెకండ్ వన్ చూడండి. కృష్ణ వంశీ స్నేహితులు. ఇందులో 2 నామవాచకాలు ఉన్నాయి. ఒకటి కృష్ణ, 2 వంశీ. ఆన్సర్ ఇస్తున్నాను చూడండి. కృష్ణ వంశీ. కృష్ణ వంశీ. నెక్స్ట్ హైదరాబాదుకు రాజు వచ్చాడు. ఇందులో కూడా 2 నామవాచకాలు ఉన్నాయి. నేమ్స్ అని చెప్పాను. టౌన్స్ నేమ్స్, నేమ్స్. హైదరాబాదు రాజు. హైదరాబాదు రాజు. హైదరాబాదు రాజు. హైదరాబాదు రాజు. హైదరాబాదు రాజు. లోహిత చాలా అందమైనది. లోహిత. భారతదేశం సర్వసంపన్నమైనది. భారతదేశం. ఓకే, ఆన్సర్ లోహిత.
ఇది భారతదేశం. భారతదేశం. ఓకే, ఏంటి ఇచ్చాడు? నామవాచక పదాలు గుర్తించండి. కింది వల్ల నామవాచక పదాలు గుర్తించమని నౌన్స్. ఇవి ఆన్సర్స్. చూడండి, అండర్లైన్ పెట్టి రాశాను. ఓకే, రాసుకోండి. విష్ణు నిద్రపోతున్నాడు. విష్ణు. కృష్ణవంశీ స్నేహితులు కృష్ణ వంశీ. హైదరాబాదు రాజు వచ్చాడు. హైదరాబాదు రాజు. లోహిత చాలా అందమైనది. లోహిత. ఓకే, భారతదేశం సర్వసంపన్నమైనది. భారతదేశం. అది రాసుకోండి అలా. ఓకే, నెక్స్ట్ రోమన్. రోమన్ నంబర్ 7. ఓకే, రోమన్ నంబర్ 7. ద్విత్వ సంయుక్తాక్షర పదాలను గుర్తించండి. రాయండి. ద్విత్వ సంయుక్తాక్షర పదాలు. అక్షర పదాలు గుర్తించి రాయండి. గుర్తించి వేరు చేసి రాయండి. వేరు చేసి రాయండి. ఇది ఓకే. ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము ఇస్తాను, రాసుకోండి. కర్మ, కర్పూరం, సూర్యుడు, ఎద్దు, నల్లి. ఓకే, దర్శనం, సొన్నం, రెప్ప, రాట్నం, హస్తం, అత్త, పచ్చిక. ఓకే, పచ్చిక. ఇవి ఇందులో ఇన్ని పదాలు ఇచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 పదాలలో ద్విత్వాక్షరాలు ఏమున్నాయి, సంయుక్తాక్షర పదాలు ఏమున్నాయో గుర్తించి రాయమని చెప్తున్నారు. ఇది రాస్తారు కదా, డ్రాప్ చేసిస్తాను. ఓకే, ద్విత్వ సంయుక్తాక్షర పదాలు గుర్తించి రాయమంటున్నాడు. ద్విత్వ సంయుక్తాక్షర పదాలు గుర్తించి రాయమంటున్నాడు. ఓకే, ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు. సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షర పదాలు. ఓకే, ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తిగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లు కింద అదే హల్లు, ఆ అక్షరానికి సంబంధించిన హల్లు ఒత్తిగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తిగా వస్తే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లు కింద అంటే ఒక అక్షరం కింద వేరొక అక్షరం ఒత్తిగా వస్తే సంయుక్తాక్షరం. ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తిగా వస్తే ద్విత్వాక్షరం. ఓకే, చూసుకోండి, రాసుకోండి. ఎద్దు, సున్నం, ఇవన్నీ ద్విత్వాక్షరాలు. అంటే ఏంటని చెప్పాను, ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తిగా వస్తే రెప్ప,
నల్లి, నల్లి, అట్ట, ఓకే, పచ్చిక. రైట్. సంయుక్తాక్షరం ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తిగా రావాలి. కర్మ, హస్తం, కర్పూరం, సూర్యుడు, ఓకే, రాత్నం, దర్శనం. ఏంటి? దర్శనం. ఇవి రాసుకోండి. ఓకే, సరిపోయేలా చూసుకోండి. 12. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తిగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తిగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. రాయండి. అది రోమన్ నంబర్ 7. రోమన్ నంబర్ 7. నెక్స్ట్ రోమన్ నంబర్ 8. రాసుకో అందరూ. ఓకే, దయచేసి శుభ్రంగా నీట్గా గుడ్ హ్యాండ్ రైటింగ్తో మంచి పెన్సిల్ ఎరేజర్ యూజ్ చేసుకొని రాయండి. ఓకే, ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేసి అడగని చెప్తాను. ఓకే, నెక్స్ట్ రోమన్. నెక్స్ట్ రోమన్. ఇది కావాలంటే పేజ్ నెంబర్ మీకు పేజ్ నెంబర్ 41. ద్విత్వ సంయుక్తాక్షరాలు చెప్పాను కదా, పేజ్ నెంబర్ 41లో ఉంటుంది, చూసుకోండి. ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు వేరు చేయడం అనేది పేజ్ నెంబర్ 41లో టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ రోమన్. రోమన్ నంబర్ 8. రోమన్ 8 క్రింది అక్షరాలలో హ్రస్వాచ్చులు గుర్తించండి. హ్రస్వాచ్చులు గుర్తించండి. హ్రస్వములు అంటే పొట్టి అక్షరాలు. ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలు హ్రస్వములు. ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరములు హ్రస్వములు. ఒక రెప్పపాటు కాలంలో పలుకబడే అక్షరాలు హ్రస్వములు. ఒక చిటిక వేసేంత కాలంలో పలుకబడే అక్షరాలు హ్రస్వములు. ఓకే, చూడండి. ఆ, ఆ, ఈ, ఏ, ఓ, ఓ, అరు, అరు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. ఇందులో ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలు గుర్తించండి అంటున్నారు. 0 చుట్టూ సరిపోతుంది. ఆ, ఈ, ఓ, రో, ఏ, ఓ. ఇవి ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలు. మీకు ఇది కావాలంటే పేజ్ 26 ఇన్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 26 ఇన్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, చూసుకోండి. క్రింది అక్షరాలలో హ్రస్వాచ్చులు గుర్తించండి. ఒక మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలను గుర్తించమంటున్నారు. ఇవి హ్రస్వములు. రెండో ఈ, రెండో అరు, ఇవి దీర్ఘములు. 3 మాత్రా కాలంలో పలుకబడేవి ప్లుతములు. అవసరం లేదు, ఇవి చూసుకోండి. ఓకే, రోమన్ నంబర్ 9.
క్రింది అక్షరములలో మహాప్రాణాక్షరాలు గుర్తించండి. ఏంటి? మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలు గుర్తించండి. ఓకే, లాస్ట్ రోమన్, 9th రోమన్ మహాప్రాణాక్షరాలు గుర్తించబడుతున్నాడు. చూడండి, ఇచ్చాడు. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, ఝ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, ర, ట, థ, ద, ధ, న, ఏ, ప, ఫ, బ, భ, మ. ఇందులో మహాప్రాణాక్షరాలు గుర్తించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మహాప్రాణాక్షరాలు గుర్తించండి అంటున్నాడు. ఇలా ఇచ్చే టేబుల్ చూడండి. ఇది కూడా పేజ్ నెంబర్ 26లోనే ఉంది, చూసుకోండి కావాలంటే. పేజ్ నెంబర్ 26 ఇన్ టెక్స్ట్ బుక్. ఇందులో క్రింది అక్షరంలో మహాప్రాణాక్షరాలు అంటే ఏదైతే కిందన ఒత్తు వస్తుందో, ఒత్తు వచ్చే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఒత్తు వచ్చే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. జవాబు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. ఇవి మహాప్రాణాక్షరాలు. ఓకే, ఇందులో ఖ, ఘ మహాప్రాణాక్షరాలు. ఇందులో ఛ, ఝ మహాప్రాణాక్షరాలు. ఇందులో ఠ, ఢ మహాప్రాణాక్షరాలు. ఇందులో థ, ధ మహాప్రాణాక్షరాలు. ఇందులో ఫ, భ మహాప్రాణాక్షరాలు. ఇవి మహాప్రాణాక్షరాలు. ఏ అక్షరానికి అయితే కింద ఒత్తొచ్చి గట్టిగా పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటున్నాం. ఖ, ఘ, ఠ, ఢ. ఇది మహాప్రాణాక్షరాల కింద మనము చెప్పుకోవచ్చు. రాయండి. ఓకే, నొక్కి పలికే అక్షరాలను, గట్టిగా పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, రాసుకోండి. 8th రోమన్ క్రింది అక్షరాలలో హ్రస్వాచ్చులను గుర్తించండి. పేజ్ నెంబర్ 26. అంటే ఒక మాత్రా కాలంలో పలికే అక్షరాలను హ్రస్వాచ్చులు అంటారు. క్రింది అక్షరములలో మహాప్రాణాక్షరాలు గుర్తించండి. కాఖ, గాఘ, ఇញ, చాచ, జ, ఇని, టాఠ, డాఢ, టాథ, దాధ, నా, పాప, బాభ, మా. ఇందులో చూసుకున్నట్లయితే గట్టిగా పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ప, భ. ఇదేం చేస్తారంటే ఈ రివిజన్ని 2 times ప్రాక్టీస్ చేయండి. రఫ్ బుక్లో 2 times ప్రాక్టీస్ చేయండి. సిడబ్ల్యూలో రాసుకోండి జాగ్రత్తగా, నీట్గా. SA1 రివిజన్ పెట్టి రాసుకోండి. 2 times ప్రాక్టీస్, 2 times ప్రాక్టీస్, 2 times ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ తరగతిలో, నెక్స్ట్ క్లాస్లో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైనా ఇంకా రిమైనింగ్ ఉంటే చెప్పుకుందాం. ఓకేనా? ఇవి మాత్రం శుభ్రంగా జాగ్రత్తగా రాసి ప్రాక్టీస్ చేయండి. నీట్గా రాయండి. ఏదైనా డౌట్ అయితే నన్ను అడగండి. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ.